ఏంటన్నయ్య ఏంటన్నయ్య అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏంటన్నయ్య అంత తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నీ గురించే చెల్లెమ్మా. అన్నయ్య పగలనక రేణుక నా గురించి కష్టపడి ఆలోచించడం నాకు ఇష్టం లేదన్నయ్య. నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. తలకు మించిన ఆలోచన. నువ్వు నా కేసును వాదించడం నాకు ఇష్టం లేదు చెల్లెమ్మా. అన్నయ్య పగలనక రేణుక కష్టపడి న్యాయవాది గురించి చదివాను. తప్పు చేసిన వాడిని శిక్షించడమే కానీ రక్షించాలి అని ఏ చట్టంలోనూ నేను చదవలేదు. ప్లీజ్ అన్నయ్య, నేను చేస్తున్న వృత్తికి అన్యాయం చేయలేను. అలా అని న్యాయదేవతకి గల్ల గంతలు కట్టలేనన్నయ్య. నీకంటే మేధావులు నీకంటే గొప్పవాళ్ళు హలో హలో దయచేసి ఆడియన్స్ గొడవ చేయకూడదు. హలో దయచేసి క్రమశిక్షణ పాటించండి. నీకంటే మేధావులు నీకంటే గొప్ప వాళ్ళు చాలా మంది. ఆ సర్దార్ ముఠాను అన్నయ్య అలా అనుకోబట్టి ఈ రోజుల్లో న్యాయానికి విలువ లేకుండా పోతుంది. మర్డర్ చేసిన వారు చేయించిన వాళ్ళు హ్యాపీగా దర్జాగా దొరలాగా తిరుగుతున్నారు. కానీ ఏమీ తెలియని అమాయకులు మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు అన్నయ్య. అలా ఎందుకు జరుగుతుందంటే ఇంకా నీలాంటి వాళ్ళు ఉండబట్టే. కల్పనా ఏ అన్నయ్య, ఉన్నమాట అంటే కోపం వచ్చిందా? లేదమ్మా, నీ మీ ప్రేమ. నీ ప్రేమ లేక కాదు, న్యాయశాస్త్రం మీద. నీకేదేమైనా జరిగితే నా ప్రాణం తట్టుకోలేదు. అన్నయ్య నా ప్రాణానికి తెగించే నేను కేసుని బయటికి లాగాను. నువ్వేం భయపడకు. ఎలా జరిగినా ఏం జరిగినా నేను అనుకున్నది మాత్రం సాధించి తీరుతాను అన్నయ్య. నువ్వు నా గురించి కంగారు పడకు. సరే అన్నయ్య, నువ్వు ఇంక లోపలికి వెళ్ళు, టిఫిన్ చేసినట్టు. ఒక కొమ్మకు పూసిన పూలం అనురాగం మనదేలే. దయచేసి ప్రేక్షకులు అల్లరి చేయొద్దండి, సహకరించండి. సమాజం వారికి సహకరించండి. సర్దార్ ఎంట్రీ వస్తుంది. మీరు కాల్ చేస్తే మాత్రం బాగా చెప్తున్నాం, కొద్దిగా సైలెంట్ చూడండి. ఇది కళను గౌరవించండి. మీరు అదే కాల్ చేస్తానికి వచ్చారండి. ఉత్సాహంగా ప్రదర్శించవచ్చు కానీ అల్లరి చేయబకండి. ఆడియన్స్ డైలాగ్స్ వినపడతలేదు, సహకరించవద్దుగా మనం చేస్తున్నామండి. సర్దార్ ఎంట్రన్స్. సర్దార్ లైట్ లాంచ్ చేయండి. లైట్ లాంచ్. ఒక కొమ్మకు పూసిన పూలం అనురాగం మనదేలే. అందమైన భవనంలో అబ్బా నీలాంటి అందగత్తె ఉందని ఊహించలేదు. ఏయ్ ఎవరు నువ్వు? నా రూపం తెలియకపోయినా నా పేరు ప్రపంచ స్థాయిలో రికార్డు మోగుస్తుంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాలేకపోవడానికి ఏముంది? నీలాంటి అందగత్తె నాలాంటి వాడి కళ్ళల్లో పడితే ఇలాగే మాట్లాడతాడు. అసలు ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటి? నువ్వు నేను కలిసిమెలిసి స్వర్గ సుఖాలు అనిపించాలి. మనం చేయబోయే ముఖ్యమైన పని. అర్థం లేని తల విడిచి వాగుడు వాగకు.
నా మాటలు నీకు వాగుడుగా ఉన్నాయా? కండలు తిరిగిన మొనగాడిని నీలాంటి అందగత్తెకు సరిజోడిని. నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియదు అనుకుంటా. నీ శక్తి యుక్తులతో నాకు అనవసరం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. లేదా పోలీసుల్ని పిలుస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ నే 30 దెబ్బలు పెట్టింది 3 చెరువులు నీళ్ళు తాగించిన అరవీర భయంకరుణ్ణి నాతో పంతం పడితే ఎంతటి మనగాడినైనా భూగర్భంలో కలిసిపోవాల్సిందే. నన్ను ఎదిరించిన వాళ్ళను సూర్యోదయం చూడకుండా ప్రత్యక్ష నరకంలో కలిపివేశాను. ఈ సర్కార్ ప్రాణికిస్తే అక్షరాల జరుగుతుంది లేదు లేదా? ఈ కర్తవ్య నిర్వహణలో అధికారులు అడ్డుపడ్డా సరే మానభంగమైన జరిగి తీరుతుంది. సర్దార్ అంటే నువ్వేనా? నిన్ను త్వరలోనే కాటకటాల వెనక్కి పంపించబోతున్నాను. అబ్బా, అందానికి తగ్గ పౌరుషం నీలాంటి అందగతికు సరిపోరు. నా సర్వీసులో నీలాంటి మొండిగట్టాన్ని ఇంతవరకు చూడలేదు. ఈ సర్దార్ని తక్కువ అంచనా వేయకు. ఈ చేతులతో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు మెడలో ఉంచాను. కండ పిల్లల కామాన్ని బలి తీసుకున్నాను. నాకు ఎదురు తిరిగిన వాళ్ళను నా పాదాల కింద తొక్కి పెట్టాను. ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా ఏనాడు పోలీస్ స్టేషన్ వంక వెళ్ళలేదు, జైలు గోడలు చూడలేదు. నువ్వేం చేస్తావు? ప్రభుత్వం శక్తి చాలా గొప్పది. ప్రభుత్వం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ప్రజలు ప్రభుత్వం 5 సంవత్సరాల పదవీ కాలంలో శాశ్వతంగా భావించి ధర్మాన్ని 4 పాదాల కింద నడపాల్సిన పోలీసులే వాళ్ళ స్వార్థం కోసం రాజ్యాన్ని కుంట్లు పడేటట్టు చేస్తున్నారు. రక్షణ కల్పించిన పోలీసులే రక్షిస్తున్నారు. ఇంకెక్కడి ప్రభుత్వం? అలాంటి ప్రభుత్వాలు మాలాంటి వాళ్ళని ఏం చేస్తాయి అని నువ్వనుకుంటే ఎట్లా? పోలీసు అధికారుల చేతుల్లో నీలాంటి వాడు తప్పించుకోవడానికి అసలు అసంభవం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు వచ్చినా మేము చెప్పినట్లు వినాల్సిందే. రాజా కింకరుడే రాజుగా మారే రోజులు ఇవి. ఏ రోజుకైనా నీ చరిత్ర తిరగ మారక తప్పదు. అప్పుడే ఈ ప్రజలందరూ నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టకుండా ఉండరు. ఈ కొండ వీటి సర్దార్ బయట ప్రపంచంలో అడుగు పెడితే యమధర్మరాజు భూలోకానికి షికారు కొట్టవలసిందేనే కుర్రదానా. నీతో అర్థంగా ప్రసంగం అనవసరం. మర్యాదగా వచ్చిన పని ఏంటో చెప్పు. వచ్చిన పని కాకుండా తిరిగి వెళ్ళటం ఈ సర్దార్ జాతంలోనే లేదు. కమాన్. చెయ్యొద్దురా దుర్మార్గుడా. నన్ను రెచ్చగొట్టి పిచ్చివాడిని చేశావు. కామాగ్నితో దహించుకుపోతున్నా నా నేను మళ్ళీ మామూలు మనిషిని కావాలంటే రసగంగలా మారుతుందని నీ అందాన్ని, నీ అందంలో నన్ను అలలాగా తేల నువ్వు పుషకన్యలాగా పుసల కొడుతుందా నీ క్రమాన్ని. నీలా ఎదురు తిరిగిన వాళ్ళను నా షాకు తగిలి టెంపర్ దిగి నా కవులే ఓడాలి. రా.
ఆగు. అడుగు ముందుకు వేసావో జాగ్రత్త, ఏం చేస్తానో నాకే తెలీదు. నా అసలే ఎక్స్రే కళ్ళు గాలికి బయట తొలిగితే ఈ పాటలు లెక్క చెప్పగలను. రోజు లెక్క పెట్టుకో. నువ్వు ఊరికమ్మ వెక్కే టైం ఆసనమైందని గుర్తుంచుకో. కల్పన, నేను పన్నే పద్మవ్యూహంలో నీకు పరాభవం తప్పదు. అదును చూసి కోర్టులో నిన్ను ఎలా ఈడ్చాలో నాకు బాగా తెలుసు. చూస్తూ ఉండు, అతి త్వరలోనే నిన్ను కోర్టులో కటకటాలు వెనుక నిలబెడతాను. నువ్వు నా సంగతి తేల్చేలోగా నీ సంగతి నేను తేలుస్తానే. ఆగు. నేను బ్రేకులు లేని బండి లాంటి వాడనే. అనుకున్నది సాధించేంత వరకు ఆగే అలవాటు లేదు ఈ సర్దార్కి. వదలరా దుర్మార్గుడా. ఏగిపోతున్న నా శరీరం నీ కౌగిలిలో చల్లబడాలి. కామాగ్నితో దహించుకుపోతున్నా నా హృదయంలో, నా హృదయ మందిరంలో అమృత నీ పదవుల్లో ప్రవహించే అమృత దారాల్లో ఉర్రుతో లభించే గుర్రం లాంటి నీ కుర్రతనం నా కౌగిలిలో వాలిపోవాలి. నీ ప్రేమ కోసం తప్పించే ఈ ప్రేమ ప్రపంచ కౌగిలిలో వాలిపో. నీకు అంతిమ కాలం దాపరించే ఇలా విర్రవిగిపోతున్నావు. నా కేసు వాదించవద్దని చెప్పడానికి వచ్చాను. నిన్ను చూసిన తరువాత నిదురించే నా నవనయాడులు మేల్కొన్నాయి. నీలాంటి అందగత్తెకు నీలాంటిది నాకు తోడుగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఒంటరిగా ఉన్న స్త్రీని గౌరవించడం మన దేశ సాంస్కృతికి నిదర్శనం. నన్ను శిక్షించాలనుకున్న నీలాంటి లాయర్లను ఎంతో మంది సజీవ సమాధి చేశాను. నా చూపు తగిలితే బ్యాంకు లాకర్లే ఊడిపోయాయి. గొండాల గుండెలో రాకెట్లు పరిగెడుతున్నాయి. ఆప్రాలు ఆడదానివి నువ్వెంత? నీలా ఎదురు తిరిగిన ఆడవాళ్ళను ప్రత్యక్ష నరక యాత్రలో వేశాను. నా మాట కాదన్న వాళ్ళను బ్రతికి పట్ట కట్టలేదు. అదృష్టం చేత బ్రతికినా వికలాంగుల లిస్టులో చేరవలసిందే. పొద్దున దుర్మార్గుడా, నేను నీకు దక్కుతాను అనుకోవడం నీ భ్రమే అవుతుంది. చూడు, భారతదేశంలో స్త్రీలను గౌరవించడం మన దేశ సంస్కృతికి నిదర్శనం. మహామహామేధావులే నన్ను ఏం చేయలేకపోయారే. ఆప్రాలు ఆడదానివి నువ్వు నన్ను ఏం చేయగలవు? నీలాంటి కిరాతకుడికి రోజుల దగ్గర పడ్డాయి, అందుకే ఇలా రెచ్చపోయి మాట్లాడుతున్నావు.
నాలాంటి వాళ్ళని హేళన చేస్తే నీ బ్రతుకులు నెత్తరు మడుగులో ఎందుకు పనికి రాకుండా చేస్తా. ఏం సాబ్ సర్దార్, సర్దార్ ఎంతకాలం ప్రజల్లో ప్రభుత్వాన్ని మోసం చేసి నిన్ను పట్టుకోవడానికి ప్రభుత్వం చాలా మందిని స్పెషల్ ఆఫీసర్ చాలా మందిని నియమించింది. ఈసారి మా నుంచి తప్పించుకోలేదు సర్దార్. డోంట్ మూవ్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఇన్స్పెక్టర్? ఈ బంగ్లా చుట్టూ అడుగుదా పోలీసులు ఉన్నారు. ఏ మాత్రం తప్పించుకోవాలని ప్రయత్నిస్తే కాల్చి పడేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పోలీసు బలగం నన్ను చేయలేదు. మిలిటరీ మొత్తం ఏకమై వచ్చిన కత్తి కంటే పొద్దునుగా గాలి కంటే తేలిగ్గా తప్పించుకోగలను. అది నీ భ్రమ సర్దార్. మిలిటరీ మొత్తం ఇక్కడే ఉంది. పైన హెలికాప్టర్లు కూడా తిరుగుతున్నాయి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా చేతుల్లో చావక తప్పదు. మీరు నన్ను ఎలా పట్టుకుంటారో చూస్తా. కల్పన, ఎంతో మంది పోలీసులు ఉన్నారు. నువ్వు వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకోవడం అసంభవం. మర్యాదగా నువ్వు వాళ్ళకి లొంగిపో. కల్పన, నిన్ను లొంగ తీసుకునే సమయం మించిపోయింది. ఆ స్థావరానికి ఎలా రప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. వస్తా. చూడండి, అలాంటి రాక్షసుని అసలు వదలకూడదు. మీరు ఎలాగైనా కానీ ఇవన్నీ పట్టుకొని శిక్ష పడేటట్టు చేయండి. నీ మీద సర్దార్ పగబడ్డాడు. ఏ క్షణంలో అయినా, ఏ రాగంలో అయినా, ఏ రూపంలో అయినా రావచ్చు. జాగ్రత్తగా ఉండు కల్పన. సరేనండి. దయచేసి ప్రేక్షకులు నిశ్శబ్దంగా ఉండండి. కల్పన, కల్పన, ఏంటండి ఇంత కంగారుగా ఉన్నారు? ఏం జరిగింది? నీకే ప్రమాదం జరగలేదు కదా? లేదు ఖైదీ, నేను బానే ఉన్నాను. నాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయినా నాకు ప్రమాదం జరగబోతుందని నీకే తెలుసు. ఆ సర్దార్ ఎక్కడికి వచ్చినట్లు పోలీసులు పసిగట్టారు. ఈ బంగ్లా చుట్టూ పోలీసుల జీపులు చూసి వచ్చాను. అయినా మీరుండగా నాకేంటండి భయం? ఎవరు నన్ను ఏమీ చేయలేరు. ఆ దుర్మార్గుడిని ప్రాణాలతో వదలడం దేశానికే ప్రమాదం. ఎలాగైనా సరే ముందు ఆ సర్దార్ని పట్టుకొని ప్రభుత్వానికి అప్పగించాలి. అదే ఖైదీ నా ధ్యేయం. వాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలవా? సర్దార్ మానవ రూపంలో రాక్షసులు. వాడి ఏంటి, వాడి స్థావరం ఏంటి అన్ని ఒక కెమెరాలో బంధించి ఉంచాను. అవి ఎప్పుడైనా కానీ సాక్ష్యాధారాలతో సహా ప్రభుత్వం ముందు పెట్టి అతనికి శిక్ష పడేలా చేస్తాను. లోకాలు తారుమారు చేసైనా సరే ఆ స్థావరం తెలుసుకుంటాను. నువ్వు నిర్భయంగా ఉండు కల్పన. నువ్వు నా పక్కనే ఉండగా ఎవరో వచ్చి ఏదో చేస్తారని నేను మాత్రం ఎలా భయపడతాను చెప్పండి? ఉండగా నాకు ఏమీ జరగదు. మంచి రోజు చూసి ధర్మదేవత సాక్షిగా నీ మెడలో 3 ముళ్ళు వేయాలని, నీతో 7 అడుగులు నడిచి నా అర్ధాంగిగా స్వీకరించాలనే తరుణంలో ఆ సర్దార్ రహస్య స్థావరం తెలుసుకోవాలనిపిస్తుంది.
అబ్బా, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఇప్పుడెందుకండి? మరి ఏ గొడవలు కావాలి? నీతో 7 అడుగులు వేసి ఈ ఆకాశ పంచని దాటి ఆనంద డోలికల్లో మునిగిపోవాలి. అదే నా ఆశయం. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంత దూరమైనా రావడానికి సర్వసిద్ధంగా ఉన్నాను. మన భారతీయులు పూర్వీకులు మనలాంటి ప్రేక్షకులందరూ కలిసి ప్రేమికుల కోసం ముందే చెప్పారండి, పెళ్లి కాకుండా ఏది హద్దు దాటకూడదు అని. కడలి తరంగం లాంటి నీ పరువును చూస్తుంటే నా మనసు పరవళ్ళు తొక్కుతుంది. నీ అందాన్ని తనివి తీరా పొందేంత వరకు నీ కౌగిలిలో కరిగిపోతాను. మన పెళ్ళయ్యేంత వరకు మన ఇద్దరం కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది అనుకుంటాను. మీ అన్నయ్యకి చెప్పి అతి త్వరలో నా అర్ధాంగిగా స్వీకరిస్తాను. ఆ పెళ్లి శుభసంపం కోసమే నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను కయ్యి. సాంగ్స్